హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సన్నత్ ప్రణాం. హరే సో కృష్ణ మనం మాతాజీ దండవత్ మంగళాచరణ్ ప్రణామ్. చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది. మంగళాచరణ్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. वृंदराज श्रीमद भगवद गीता की जय. సో మనం ఏ శ్లోకంలో ఉన్నాం ఇప్పుడు? 4.31 చెప్పాలి మాతాజీ. 4.31 నేను అందరిని మ్యూట్ చేస్తాను. ఓకే, సో మనం 4.31 నుంచి డిస్కస్ చేయాలి కదా. సో ఒకసారి మనం ఒక 5 minutes రివైజ్ చేసుకొని 4th చాప్టర్ 4.31 స్టార్ట్ చేద్దాము. అయితే మనకి ఈ కర్మయోగ 3rd చాప్టర్ కర్మయోగాకి 4th చాప్టర్ కి ఏంటి కనెక్షన్ ఎవరికైనా గుర్తుందా? కర్మయోగాకి 4th చాప్టర్ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 3rd చాప్టర్ లో మనం కర్మలు చెయ్యాలి అనేది తెలుసుకుంటాము. 4th చాప్టర్ లో ఎటువంటి కర్మలు చేయటం వల్ల అంటే కర్మల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం మాతాజీ. 4th చాప్టర్ లో ప్రస్తుతం ఆ శ్లోకాలు నడుస్తున్నాయి. ఓకే, అయితే మనం కర్మయోగాలో ఏం నేర్చుకున్నామంటే అర్జున క్వశ్చన్ అడుగుతారు అనమాట కృష్ణని. అండ్ కన్ఫ్యూజన్ వస్తుంది. ఫస్ట్ 2 శ్లోకాస్ లో ఏం అడుగుతారంటే రినౌన్సియేషన్ యాక్షన్ అని అడుగుతారు. అంటే కర్మ చేయాలా కర్మ సన్యాసం చేయాలా అని అడుగుతారు. సో కృష్ణ దానికి 3 నుంచి 16 వరకు నిష్కామ కర్మ యోగా గురించి చెప్తారు. ఇంకా 17 నుంచి 35 వరకు ఒకవేళ నువ్వు సన్యాసం తీసుకోవడానికి ఎలిజిబుల్ అయినా సరే నువ్వు
సాధారణ జనాలకి ప్రజలకి ఆదర్శంగా ఉండడం కోసం, రైట్ ఎగ్జాంపుల్ గా ఉండడం కోసం కర్మయోగానే చేయమని చెప్తారు. అంటే ఒకవేళ నీకు కర్మ సన్యాసం అని చేయడానికైతే ఎలిజిబిలిటీ ఉండాలి. ఒకవేళ నువ్వు ఎలిజిబుల్ అయినా సరే నువ్వు కర్మయోగానే చేయి అని చెప్తారనమాట. అంటే నీ డ్యూటీని ప్రిస్క్రైబ్ డ్యూటీ ఏంటి? యుద్ధం కాబట్టి యుద్ధాన్ని చేయి, ఫలితాన్ని భగవంతుడికి సమర్పించు అని చెప్తారనమాట. కానీ ఈ మార్గంలో ఒక గొప్ప శత్రువు ఉంటదని చెప్పారు. ఏంటది? నిష్కామ కర్మ యోగ మార్గంలో ఒక గొప్ప శత్రువు ఉంటది అని చెప్పారు కదా. గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారా? మాతాజీ మోహం, కామం. మోహం కాదు, కామం. కామం అన్నమాట. సో కామమే మన అందరికి గొప్ప పెద్ద శత్రువు అని చెప్తారు కదా. ఆ దాంతో మనకి థర్డ్ చాప్టర్ ఎండ్ చేస్తారనమాట. 36 to 43 శ్లోకాస్ లో లస్ట్ ఈస్ ద ఫర్మిడబుల్ ఎనిమీ అని చెప్తారనమాట. అదే గొప్ప శత్రువు మనకి. మనం ఈ కర్మయోగా చేసే పాత్లో మనం ఈ ఆధ్యాత్మిక దారిలో వెళ్ళేటప్పుడు మనకి అతిపెద్ద శత్రువు ఏంటంటే కామం అని చెప్తారనమాట. సో ఆ కామాన్ని ఎలా మనం జయించాలి అనేది కూడా చెప్తారు. దేంతో జయించవచ్చు అని చెప్తారు కామాన్ని? భగవన్నామ సంకీర్తనతోనే. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహ వైరణం అని చెప్తారు 3.37 లో. అంటే ఏం చెప్తారంటే రజోగుణం వల్ల కలిగిన ఈ కామము తర్వాత ఏమవుతుంది? కామానుజ ఎవరు? కామానికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు కదా, తెలుసా? క్రోధము, క్రోధం, లోభము మాతాజీ. క్రోధము, లోభము రెండు తమ్ముళ్ళు అన్నమాట కామానికి. అంటే కామం తీరితే వచ్చేది లోభం, తీరకపోతే వచ్చేది క్రోధం అన్నమాట. సో మనం కంట్రోల్ ఎలా, మనం లస్ట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చెప్తారు. అంటే మనం ఈ కామాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని కూడా చెప్తారు అనమాట. అంటే మనకి లస్ట్ కవరింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ లస్ట్ కవరింగ్ లోయర్ స్పీషీస్ అంటే యానిమల్స్ లో, జంతువుల్లో ఎక్కువ ఉంటుందంట. ఈ హ్యూమన్ బీయింగ్స్ లో మనుషులకి కొంచెం తక్కువ ఉంటుందంట కామం అనే ఆ కవరింగ్. ఆ పొర అనేది కొంచెం తక్కువ ఉంటుందంట కంపారిటివ్ గా. అంటే మనకి తక్కువేం ఉండదు, కానీ యానిమల్స్ తో కంపేర్ చేసుకుంటే, జంతువులతో పోల్చుకుంటే మనకి అది తక్కువ అని చెప్పొచ్చు అంట. ఎందుకంటే మనకి కొంచెం జ్ఞానం అనేది వాటికన్నా కాన్షియస్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ స్లైట్ కవరింగ్ ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట, దాని నుంచి బయటపడాలి. అసలు ఈ పర్పస్ ఆఫ్ ఈ హ్యూమన్ లైఫ్ ప్రయోజనమే అదనమాట. మనం ఈ కామాన్ని అధిగమించి ఆధ్యాత్మిక దారిలోకి వెళ్ళి మన భగవద్ధామానికి చేరుకోవాలనేది మనకి హ్యూమన్ లైఫ్ పర్పస్ అన్నమాట. సో అయితే మనం ఎలా ఈ లస్ట్ ని కాంకర్ చేస్తాం, ఎలా జయిస్తామంటే సెన్స్ కంట్రోల్ ద్వారా అన్నమాట. ఫస్ట్ రెగ్యులేట్ చేసుకోవాలి మన సెన్సెస్ ని, అంటే ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి ఫస్ట్. అండ్ అంటే ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటాం? మనం ఏదైనా పని చేసామంటే అది మైండ్ లో ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి అనమాట. మనం చేసే పనుల్ని బట్టి. అంటే ఇప్పుడు మనం ఎక్కువ సినిమాలు చూసాం అనుకో, మనకి మైండ్ లో అవే ఇంప్రెషన్స్ ఉంటాయి కదా. మనం ఎక్కువ భక్తి చేసుకున్నామంటే అవే ఇంప్రెషన్స్ ఉంటాయి, లేదంటే ఎక్కువ చారిటీ చేసామంటే అవే ఇంప్రెషన్స్ ఉంటాయి, లేదంటే ఎక్కువ సేవ చేసామంటే అవే ఇంప్రెషన్స్ మైండ్ లో స్టోర్ అవుతాయి అనమాట. అంటే ఈ లస్ట్ అనేది ఎక్కడెక్కడ స్టోర్ అయ్యిద్దని కూడా చెప్తున్నారు మనకి. మైండ్, ఇంటెలిజెన్స్, సెన్సెస్, ఇంద్రియ, మన, బుద్ధి, ఈ మూడిట్లో ఈ కామం అనేది స్టోర్ అవుతుందంట. అంటే అది ఎలా స్టోర్ అవుతుందంటే మనం చేసే కర్మల్ని బట్టి స్టోర్ అవుతుంది అనమాట. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనం మైండ్ కంట్రోల్, సెన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు సెన్స్ కంట్రోల్ చేసుకుంటూనే మనం ఇంటెలిజెన్స్ ని షార్పెన్ చేసుకోవాలి. అంటే మన బుద్ధికి పదును పెట్టాలన్నమాట. ఎలా పదును పెడతాం బుద్ధికి? నాలెడ్జ్ ద్వారా. అవును కదా, అవునా కదా? సో మనం సెన్స్ కంట్రోల్ అనేది ఇంద్రియ నిగ్రహం అనేది రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ద్వారా చేస్తాము. ఇంటెలిజెన్స్ ని ఎలా షార్ప్ చేస్తాం, బుద్ధిని ఎలా పదును చేస్తామంటే జ్ఞానం ద్వారా చేస్తాం అనమాట. అంటే రెండు రెండు ప్యారల్ గా జరగాలి మనకి. ఒకే టైంలో మనం ఏం చేయాలంటే సెన్స్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ద్వారా. ఇంకా ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉండండి. ఓకే, సో నేను అందరినీ మ్యూట్ చేశాను. సో మనం 2 థింగ్స్ ఒకేసారి చేయాలి. ఒకటి ఏంటంటే సెన్స్ కంట్రోల్ చేసుకోవాలి రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ద్వారా. ఇంకోటి ఏంటంటే మన బుద్ధిని పదును పెట్టుకోవాలి జ్ఞానం ద్వారా. ఈ రెండు జరుగుతుంటే గనుక మన మైండ్
శాంతిస్తుంది అనమాట. మన మైండ్ స్లోగా పాసిఫై అవుతుంది అనమాట. సో రెగ్యులేటింగ్ సెన్సెస్ ఒకవైపు నుంచి ఇంటెలిజెన్స్ ని షార్పెన్ చేసుకోవడం ఇంకోవైపు నుంచి చేయడం వల్ల మన మైండ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో మన కామం కూడా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. సో ఇది ఒక మార్గం అని చెప్పారు కృష్ణ. ఇంకా మనకి ఒక హైరార్కీ గురించి చెప్తారు, గుర్తుందా? ఒక భౌతికమైన పదార్థము కన్నా మన సెన్సెస్ గొప్పవని చెప్తారు. సెన్సెస్ కన్నా మైండ్ గొప్పదని చెప్తారు, మైండ్ కన్నా ఇంటెలిజెన్స్ గొప్పదని చెప్తారు, ఇంటెలిజెన్స్ కన్నా సోల్ అనేది గొప్పది. అంటే హైయెస్ట్ లెవెల్లో ఏముంటుందంటే సోల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 4th చాప్టర్ లో కృష్ణ మనకి అలాంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. సో ఏ జ్ఞానంతో అయితే మన లస్ట్ అనేది, మన కామం అనేది కంట్రోల్ అవుతుందో ఆ జ్ఞానం అనేది, దివ్య జ్ఞానం అనేది మనకి 4th చాప్టర్ లో కృష్ణ ప్రజెంట్ చేస్తారు. సో అది కనెక్షన్ అనమాట 3rd చాప్టర్ కి 4th చాప్టర్ కి. సో దాని వల్ల మనం కామం నుంచి బయటపడగలమని కూడా చెప్తారనమాట. సో కామం నుంచి మనల్ని ఏది కాపాడుతుంది? జ్ఞానం కాపాడుతుంది అనమాట. ఆ జ్ఞానం 4th చాప్టర్ లో ఆ దివ్య జ్ఞానాన్ని మనకి కృష్ణ చెప్తున్నారు. ఫస్ట్ 4 శ్లోకాస్ లో ఏం చెప్తున్నారంటే కృష్ణ పరంపర గురించి చెప్తున్నారు అనమాట. జ్ఞానం కూడా ఎలా పడితే అలా కాదంట, పరంపర సిస్టమ్ లో నేర్చుకోమని చెప్తున్నారు అనమాట. సో గురు పరంపర నుంచి నేర్చుకోమని చెప్తున్నారు. అంటే ఒక గురువు గారు శిష్యుడికి చెప్తారు, ఆ శిష్యుడు గురువు అవుతారు, ఆ శిష్యుడు ఇంకో శిష్యుడికి చెప్తారు. అలా పరంపరలో వచ్చే జ్ఞానం, ఒక సాంప్రదాయంలో వచ్చే జ్ఞానాన్ని తీసుకోమని చెప్తున్నారు అనమాట. సో ఆ పరంపర సిస్టమ్ గురించి చెప్తారు. కృష్ణ ఏం చెప్తున్నారంటే నేను ఈ దివ్య జ్ఞానాన్ని సూర్య భగవానుడికి చెప్పాను అని చెప్తున్నారు. అంటే భగవద్గీత ఫస్ట్ సూర్య భగవానుడికి చెప్పానని అర్జునకి చెప్తున్నారు అనమాట. సో సూర్య భగవానుడికి కృష్ణ చెప్పారు. కృష్ణ అంటే ఆయన పేరు వివస్వాన్, వివస్వాన్కి కృష్ణ చెప్పారు. వివస్వాన్ ఇక్ష్వాకుకి చెప్తారు, ఇక్ష్వాకు మనువుకి చెప్తారు. అలా ఆ దివ్య జ్ఞానం పరంపరలో మనకి అందరికి వస్తుంది అనమాట, గురు శిష్య పరంపరలో. సో అయితే టైం గడిచే కొద్దీ ఆ చైన్ అనేది బ్రేక్ అవుతుందంట. సో మళ్ళీ ఆ జ్ఞానాన్ని పునఃస్థాపించడం కోసం కృష్ణ మళ్ళా భగవద్గీతని అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారనమాట. సో సెయింట్లీ కింగ్స్ అంటారు కదా, రాజర్షీస్. సో వీళ్ళందరూ ఇక్ష్వాకు, మను, వీళ్ళందరూ వీళ్ళ పరంపరలో వచ్చే అందరినీ రాజర్షీస్ అని కూడా అంటారనమాట. సో ఈ రాజర్షీస్ అని ఎందుకు అంటారంటే వాళ్ళు రాజులు ఇంకా ఋషులు కూడా. రాజులు అంటే మనకి జ్ఞానాన్ని ఇది పరిపాలన చేస్తారు, ఋషులు అంటే డివోషనల్ సర్వీస్ అంటే భక్తి మార్గంలో ఉంటారనమాట. సో వాళ్ళు ఆ రెండు చేస్తారు కాబట్టి వాళ్ళని రాజర్షీస్ అంటారనమాట. సో వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఇస్తారంట. ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేస్తూనే ఈ భక్తి మార్గాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తారు, అందరికీ పంచుతారు అనమాట. సో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో రాజులాగా ఉంటారు కాబట్టి వాళ్ళ మాట అందరూ వింటారు. అండ్ వాళ్ళకి ఆ కంట్రోల్ కూడా ఉంటుంది. ఈ జ్ఞానం, ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మీరు పాటించాలి అంటే ప్రజలందరూ పాటిస్తారు. వీళ్ళు ఎగ్జాంపుల్ గా చేసి కూడా చూపిస్తారు కాబట్టి ఉదాహరణగా మిగతా వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆచరణ కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అలాంటి రాజర్షిస్ కి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ రాజర్షిస్ ద్వారా ఈ పరంపర సిస్టమ్ ఇవన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్ష్వాకు చెప్తారు, ఇక్ష్వాకు నుంచి మనువుకు వస్తుంది, మనువు నుంచి అలా అందరికి నెక్స్ట్ లీనియేజ్ లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కృష్ణ ఆ జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తున్నారు అనమాట. అర్జునుడికి ఎందుకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఏదైనా జ్ఞానం ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట, ఎలిజిబిలిటీ ఉండాలి, అవునా కదా? ఇంతకు ముందు రోజుల్లో చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండేదన్నమాట. గురోపదేశం చేయాలంటే అందరికి చేసేవాళ్ళం, లేదు మాతాజీ, చేయరు కదా, అర్హులైన వాళ్ళకే చేసేది. అర్హులైన వాళ్ళకే చేసేవాళ్ళు. సో ఇప్పుడు అర్జునుడు ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి అర్హుడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అసూయ అనేది లేదు భగవంతుడి మీద. ఆ, ఈ అసూయ నాన్ ఎన్వియస్ అని చెప్తున్నారు. ఇంకా ఆయన ఫ్రెండ్, ఇంకా డివోటీ కూడా. సో డివోటీస్ కి ఆబ్వియస్ గా అసూయ అనేది ఉండదు. ఇంకా కృష్ణకి అర్జున ఫ్రెండ్ కూడా కాబట్టి ఆయనకి మంచిగా క్వాలిఫికేషన్ ఉంది ఈ జ్ఞానం తెలుసుకోవడానికని ఆయన అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు అనమాట. సో ఆ ఫోర్ శ్లోకాస్ లో అది అవుతుంది. 5th to 10th శ్లోకాస్ లో కృష్ణ దివ్య అవతారాల గురించి చెప్తారు. ఆయన అవతారం ఎంత దివ్యమైనది, ఆయన జన్మ కర్మ దివ్యమైనవి అని చెప్తారనమాట. యాక్చువల్ గా అర్జున ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఏంటంటే కృష్ణ నువ్వు సూర్య భగవానుడికి చెప్పడం ఏంటి, ఆయన నీకన్నా చాలా పెద్దవాళ్ళు కదా, నువ్వేమో నాతో పాటు పుట్టావు, నా ఫ్రెండ్వి, ఈ ద్వాపర యుగంలో పుట్టావు, సూర్య భగవానుడు ఎప్పటి నుంచో ఉన్నారు, యుగాంతరాల నుంచి ఉన్నారు, ఆయనకి నువ్వు చెప్పడం ఏంటి అని అడుగుతారనమాట. అంటే అర్జునుడికి తెలియక కాదు, మనలాంటి వాళ్ళ కోసం ఆ క్వశ్చన్ అడుగుతారనమాట. సో కృష్ణుడు చెప్తారు, నేను నువ్వు అనేక జన్మలు తీసుకుంటాము, తేడా ఏంటంటే నీకు అవన్నీ గుర్తుండవు, నాకు అవన్నీ గుర్తుంటాయి, నువ్వు మర్చిపోతావు అని చెప్తారనమాట. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి.
ఇంకా ఆయన 4.6లో ఏం చెప్తారు? అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవ ఆత్మ మాయయ అని చెప్తారు. అంటే అజో అని చెప్తారు అనమాట. నేను అజో అని చెప్తారు, అంటే నేను అన్బోర్న్ అని చెప్తారు, నాకు పుట్టుక లేదు అని చెప్తారు. ఇంకా అవ్యయాత్మ అని చెప్తారు అనమాట. అంటే నా దేహము భౌతికమైనది కాదు, దివ్యమైన దేహం అని చెప్తారు. అందుకే అది అవ్యయం అని చెప్తున్నారు. అవ్యయం అంటే ఎప్పటికీ ఖర్చు అయిపోదు, అంటే నాశనం అవ్వదని చెప్తున్నారు అనమాట. సో నేను పుట్టుక లేని వాడిని, నేను ఇంకా అవ్యయమైన వాడిని, అంటే నా నా దేహము దివ్యమైన దేహము అని చెప్తున్నారు. సో సకల జీవాలకి ఈశ్వరుణ్ణని కూడా చెప్తున్నారు అనమాట. భూతానాం ఈశ్వరు అని చెప్తున్నారు. అంటే ఆ, అన్ని భూతాలకి, అన్ని జీవరాశులకి నేను ఈశ్వరుణ్ణి అని చెప్తున్నారు. ఇంకా నేను అంతరంగిక శక్తి చేత అవతరిస్తానని చెప్తున్నారు. కృష్ణుడికి 2 శక్తులు ఉంటాయి అనమాట. అంతరంగిక శక్తి, బాహ్య శక్తి 2 ఉంటాయి. సో అంతరంగిక శక్తి ఆధ్యాత్మికమైనది, బహిర్గత శక్తి మన ప్రకృతి అన్నమాట, మన భౌతికమైన ప్రకృతి. ఇవన్నీ భౌతికమైనవన్నీ బహిరంగ శక్తి కిందకు వస్తాయి. సో ఆయన అవతారం అనేది, ఆయన దేహం గాని, ఆయన ఏదైనా గాని ఆయన అంతరంగిక శక్తి ద్వారా ఆయన అవతరిస్తారని చెప్తున్నారు అనమాట. అంటే ఆయన అవతారం కూడా ఆధ్యాత్మికమైనదని చెప్తున్నారు అనమాట. సో నేను ఎప్పుడు అవతరిస్తాను, అలా ఆయన అవతారం గురించి చెప్పారు, కానీ ఆయన ఎప్పుడు అవతరిస్తారని చెప్తారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చాలా ఫేమస్ శ్లోక కదా, అందరికి తెలిసే ఉంటది ఇది. ఆయన ఎప్పుడు అవతరిస్తారు, ఆయన అవతారం గురించి చెప్పారు, ఆయన ఎలాంటి అవతారం అనేది చెప్పారు. ఆయన ఎప్పుడు అవతరిస్తారని చెప్తున్నారు? ఆయన అవతారం ధర్మం ఆధ్యాత్మికమైనది అని చెప్పారు, దివ్యమైనది అని చెప్పారు. ఎప్పుడు అవతరిస్తారని చెప్పారు? ధర్మానికి హాని ధర్మం కలిగినప్పుడు, పోయినప్పుడు అధర్మం వృద్ధి చెందినప్పుడు ఆయన అవతరిస్తానని చెప్తున్నారు అనమాట. అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో తదాత్మానం సృజామ్యహం, ఆ టైంలో నేను స్వయంగా అవతరిస్తానని చెప్తున్నారు అనమాట. సో అవతరించి ఏం చేస్తారంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఆయన 3 పనులు చేస్తారంట అవతరించినప్పుడు. ఆయన అవతారం ఎలాంటి చెప్పారు, ఆయన ఎప్పుడు అవతరిస్తారో చెప్పారు, ఆయన అవతరించిన తర్వాత ఏం చేస్తారో కూడా చెప్తున్నారు అనమాట. అంటే సాధువులను రక్షిస్తారు, ఇంకా దుర్మార్గుల్ని శిక్షిస్తారు, ఇంకా ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. ఎప్పుడు అవతరిస్తారని చెప్పారు? అధర్మం పెరిగినప్పుడు అని చెప్పారు కదా. అధర్మం పెరిగినప్పుడు ధర్మం తగ్గిపోతుంది, ధర్మం పెరిగితే అధర్మం తగ్గిపోతుంది. సో ఆయన రివర్స్ చేయడానికి వస్తారనమాట. అంటే అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో దాన్ని ధర్మ మార్గంలో పునఃస్థాపించడం కోసం, అంటే ధర్మాన్ని పెంచి అధర్మాన్ని తగ్గించడం కోసం ఆయన అవతరిస్తానని చెప్పారు. సో ఈ 3 విషయాలకి భగవంతుడు అవతరిస్తారంట. సాధువుల్ని రక్షించడం కోసం, దుర్మార్గుల్ని శిక్షించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆయన అవతరిస్తారని చెప్తున్నారన్నమాట. ఇంకా ఈ జ్ఞానాన్ని ఎవరైతే ఆయన జ్ఞానం గురించి, ఆయన అపీరెన్స్ గురించి కానీ, ఆయన జన్మ గురించి, ఆయన కర్మల గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళా భౌతిక జగత్తులోకి రారని చెప్తారు. అంటే భగవద్ధామానికి చేరుకుంటారని చెప్తారు అనమాట. 4.9లో ఏం చెప్తారు? జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్తారనమాట. అంటే అర్జున, నా జన్మము కర్మము 2 దివ్యమైనవి, అవి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళా ఈ భౌతిక జగత్తులోకి రారు అని చెప్తారనమాట. ఇంకా 4.10లో ఏం చెప్తారు? అలా అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నారు అనమాట. అంటే వీత రాగ భయక్రోధ మన్మయ మముపాశ్రిత బహవో జ్ఞాత తపస పూత మద్భావమాగత అని చెప్తారు. అంటే ఏంటంటే ఇలాంటి భగవంతుని రీచ్ అవడానికి అడ్డంకులు ఏముంటాయి? రాగము, భయము, క్రోధం అని చెప్తున్నారు అనమాట. రాగం అంటే అటాచ్మెంట్, అంటే అనుబంధం ఉంటుంది అనమాట. మనకి భౌతిక వాటి మీద అనుబంధం అనేది చాలా ఉంటుంది. ఇంకా భయం అనేది కూడా చాలా ఉంటుంది. ఇంకా క్రోధం అనేది కూడా చాలా ఉంటుంది అందరికి. సో ఈ మూడిటి వల్ల మనం భగవంతుని చేరుకోలేకపోతాం అనమాట. సో ఎవరికైతే జన్మ కర్మ, భగవంతుడి జన్మ గురించి, కర్మల గురించి తెలుస్తుందో వాళ్ళకి ఈ మూడిటి నుంచి బయటకు వస్తారంట. రాగము, భయము, క్రోధము, ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ మూడిటి నుంచి బయటకు వస్తారని చెప్తున్నారు. అలా బయటికి రావడం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది? భగవంతుణ్ణి శరణాగతి వేడుకోవాలని తెలుస్తుంది, ఆ జ్ఞానం అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు కృష్ణకి సరెండర్ అవుతారు. అలా అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞాన తపస్సు చేస్తున్నారు అనమాట. సో మనకి తపస్సుల గురించి కూడా చెప్తారు. సో ఆ జ్ఞాన తపస్సు చేయడం వల్ల వాళ్ళు పవిత్రమయ్యి
వాళ్ళు భగవంతుడి ప్రేమకి పాత్రులు అవుతారని చెప్తున్నారు అనమాట 4.10లో. సో ఇంకా 11 నుంచి 15 వరకు ఏం చెప్తారంటే, నేనే ఇవన్నీ క్రియేట్ చేశాను, కానీ అన్ని దారులు నాకే రీచ్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. అన్ని దారులు భగవంతుడిలోనే కలుస్తాయని చెప్తున్నారు ఫైనల్ గా. సో 4.11 ఏం చెప్తున్నారంటే, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అని చెప్తున్నారు. అంటే ఎవరు ఏ విధంగా శరణు వేడుకుంటారో వాళ్ళకి ఆ విధంగానే అనుగ్రహం అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే నన్ను ఎవరు ఎలా అప్రోచ్ అవుతారో అలానే ప్రతిస్పందిస్తానని చెప్తున్నారు అనమాట. అంటే మనం భగవంతుడిని ప్రేమతో అప్రోచ్ అయితే ఆయన రెసిప్రొకేషన్, అంటే ఆయన అనుగ్రహం కూడా ప్రేమే ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో అప్రోచింగ్ మన మెటీరియల్ డిజైర్స్ తో అప్రోచ్ అయ్యామనుకోండి, నాకు ఇది కావాలి అది కావాలి అని అప్రోచ్ అయితే, నాకు ఒక కార్ కావాలి, బంగ్లా కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళి అవ్వాలి, మంచి జాబ్ కావాలి, ఇలాంటి అన్ని కోరికలతో అప్రోచ్ అయితే మనకి ఆ క్రెడిట్ ఉంటే గనక, మన కర్మ ఖాతాలో ఆ క్రెడిట్ ఉంటే గనక ఖచ్చితంగా అవి తీరుస్తారనమాట. సో మనం ఆ ఈ భౌతిక జగత్తులో చాలా ఈ కామ్య కర్మల గురించి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఆ కామవాంఛ వల్ల, ఆ కోరికల వల్ల దేవతల్ని పూజిస్తారు కొంతమంది. సో దేవతల్ని పూజించినా కూడా శాంక్షన్ చేసేది కృష్ణనే అని చెప్తారనమాట. సో ఎవరిని పూజించినా, అంటే అన్ని దారులు నా దగ్గరికే వస్తాయని చెప్పారు కదా, మీరు ఏ విధంగా వెళ్ళినా సరే అది నా దారిలోకి రావాల్సిందే అని చెప్తున్నారు. సో ఇంకా ఎలా రెసిప్రొకేట్ చేస్తారు అనేది చెప్పారు. ఇంకా ఆయన ఇంకా చాతుర్వర్ణ్యాలు క్రియేట్ చేశానని చెప్పారు కదా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం అని చెప్పారు. అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఈ త్రిగుణాలు అనేవి నేనే క్రియేట్ చేశానని చెప్తున్నారు అనమాట. ఈ త్రిగుణాలు, భౌతిక ప్రకృతి త్రిగుణాలు, ఇంకా దానికి సంబంధించిన కర్మల్ని అనుసరించిన ఈ చాతుర్వర్ణ్యం, చాతుర్వర్ణ్య ఏవైతే ఉంటాయో 4 వర్ణాస్ ఉంటాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవన్నీ కూడా నేనే క్రియేట్ చేశానని చెప్తున్నారు. దానికి నేనే కర్తని, కానీ కర్తనే గాని నన్ను ఆ విషయాలు తెలుసుకున్న వాళ్ళు, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా నన్ను రీచ్ అవుతారని చెప్తున్నారు అనమాట. అంటే ఇవన్నీ చేసినా కూడా కృష్ణ వాటికి అతీతంగా ఉంటారంట. అంటే ఇవన్నీ కర్మలు చేస్తున్నారు, గుణకర్మ విభాగశః అన్నారు. అంటే మన గుణాలని బట్టి, మన కర్మల్ని బట్టి మనమే ఏ వర్ణంలో ఉండాలని మనమే డిసైడ్ చేసుకుంటామంట. అంతేగాని నేను ఈ గుణాలు క్రియేట్ చేశాను, ఒక్కొక్కరిని, కొంతమందిని అక్కడ, కొంతమంది బ్రాహ్మణులుగా, కొంతమంది క్షత్రియులుగా, జస్ట్ లైక్ దట్ ఏం చేయలేదని చెప్తున్నారు అనమాట కృష్ణ. మన గుణాలని బట్టి, మన కర్మల్ని బట్టి అవి మనమే డిసైడ్ చేసుకుంటామంట. అంటే ఇప్పుడు ఆ ఇండిపెండెన్స్ మనకే ఇచ్చారనమాట కృష్ణ. ఇప్పుడు ఎలా అయితే, ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక స్టూడెంట్ ఉంటారు, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక కాలేజ్ లో అప్లై చేశారనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ లో. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎంసెట్ రాస్తారు, లేదంటే జేఈ, ఐఐటి రాస్తారు, ఒక కాలేజ్ లో అప్లై చేస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ లో. అప్లై చేసిన వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్నట్టు ఈ కంప్యూటర్ సైన్సా, ఎలక్ట్రికల్, మెకానికల్ అన్ని ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ని బట్టే ఇస్తారు కదా. అవును మాతాజీ. అవునా? సో అలానే మనకి కూడా మనం చేసే మనకున్న గుణాలని బట్టి, మనం చేసే కర్మల్ని బట్టి మనకి అవి మనం ఆ చాతుర్వర్ణ్యాల్లో ఒకళ్ళగా పుడతాం అనమాట. అది కూడా మనమే డిసైడ్ చేసుకుంటామని చెప్తున్నారు. సో ఎలా అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదువుకుంటారో, వాళ్ళు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళు ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి, వాళ్ళ మార్కుల్ని బట్టి, వాళ్ళు ఈ ఎంట్రన్స్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో చేసే పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకి ఆ సీట్ అనేది లభిస్తుంది అనమాట. వాళ్ళకి కావాల్సిన స్ట్రీమ్ లో, వాళ్ళ డిపార్ట్మెంట్ లో సీట్ అనేది వస్తుంది అనమాట. అలానే మనకి కూడా ఈ 4 వర్ణాల్లో మనం ఏంటనేది మనమే డిసైడ్ చేసుకుంటామని కృష్ణ చెప్తున్నారు అనమాట. గుణ కర్మ రెండిటి మీద డిపెండ్ అయ్యి మనం అది డిసైడ్ చేసుకుంటామని చెప్తున్నారు అనమాట. సో అలానే గాని, లేకపోతే కృష్ణ పార్షియల్ కాదని కూడా చెప్తున్నారు అనమాట. ఎలా అయితే మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు పార్షియల్ గా ఉంటారు, ఈ పలానా ఒక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి మెకానికల్ ఇవ్వాలి, కంప్యూటర్ సైన్స్ ఇవ్వకూడదు, అలా ఏమి ఉండదు కదా. సో అలానే మన కృష్ణ కూడా ఒక్కొక్కరిని అలా డిసైడ్ చేయలేదు, జన్మని బట్టి డిసైడ్ చేయలేదు, గుణకర్మల్ని బట్టి డిసైడ్ చేశారని చెప్తున్నారు అనమాట. సో ఇంకా 4.14లో ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ చేసినా కూడా నన్ను ఏ కర్మ ప్రభావితం చేయదని చెప్తున్నారు అనమాట. అంటే ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను, ఇంత క్రియేషన్ చేస్తున్నాను, ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాను, డిస్ట్రక్ట్ చేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను, అనిహిలేట్ చేస్తున్నాను, మధ్యలో మెయింటైన్ చేస్తున్నాను, ఇవన్నీ చేసినా కూడా
నాకు ఇవన్నీ నన్ను కంటామినేట్ చేయవు, నన్ను ప్రభావితం చేయవు అని చెప్తున్నారు అనమాట కృష్ణ. ఎందుకు కంటామినేట్ చేయవంటే ఆయనకి మెటీరియల్ కోరికలు ఏముండవు కదా అవి. అంటే ఈ ఫలితాల గురించి ఆయన ఆశించరు అనమాట. సో మెటీరియల్ బాండేజ్ అనేది ఉండదు అనమాట. సో డివోటీస్కే మెటీరియల్ బాండేజ్, అటాచ్మెంట్ లేకుండా పనిచేస్తే మెటీరియల్ బాండేజ్ లేదని చెప్తున్నారు. ఇంకా కృష్ణకి ఏం అటాచ్మెంట్ ఉంటుంది, ఇంకా మెటీరియల్ బాండేజ్ కూడా ఉండదు కదా. సో నెక్స్ట్ సెక్షన్ లో ఏం చెప్తున్నారంటే 16 to 24 వరకు కృష్ణ కర్మ ప్లాట్ఫామ్ మీద, జ్ఞాన ప్లాట్ఫామ్ మీద కర్మ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే జ్ఞాన వేదిక పైన కర్మని వివరిస్తున్నారు అనమాట. అంటే కర్మ అనేది యాక్షన్, ప్రిస్క్రైబ్డ్ యాక్షన్ అని కూడా అనుకోవచ్చు. అండ్ అకర్మ, వికర్మ, కర్మ అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. కర్మ అంటే ప్రిస్క్రైబ్డ్ యాక్షన్, అంటే శాస్త్రాల్లో చెప్పింది చెప్పినట్టు చేయడము. దానివల్ల మనం అంటే ఫలితాలను ఆశించకుండా చేయడం అనమాట. దానివల్ల మనకి పుణ్యం అనేది లభిస్తుంది. అకర్మ అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అకర్మ అంటే అసలు ఏ పని చేయకుండా ఉండడం అని కూడా చెప్పుకోవచ్చు. ఏ పని చేయకపోవడం వల్ల కూడా పాపం అనేది వస్తుందంట, సిన్ఫుల్ రియాక్షన్స్ వస్తాయి. సో అకర్మ అంటే మనం ఏ కర్మ చేయట్లేదు కాబట్టి మనకి రియాక్షన్స్ ఉండవు, ఫలితాలు అనేవి ఉండవని అనుకుంటారు. కానీ అలా ఏ పని చేయకుండా కూర్చోవడం కూడా పాపమే అవుతుంది. కానీ అకర్మ అనేది ఇంకో విధంగా చేస్తే మనకి ఫలితాలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో కర్మ చేయనట్టే మనం కర్మ చేస్తాము, కానీ రిజల్ట్స్ అనేవి కర్మ చేయని దాంతో సమానంగా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే మనం అకర్మ అంటే మనం ఒక యాక్టివిటీ చేస్తాము, అది భగవంతుడి ప్రిస్క్రైబ్ డ్యూటీ చేస్తాము, అది రిజల్ట్స్ భగవంతుడికి ఆఫర్ చేస్తాము. అంటే మనకి రియాక్షన్ అనేది ఉండదు అనమాట. రియాక్షన్ భగవంతుడు తీసేసుకుంటారు అనమాట. సో రియాక్షన్ లేదు కాబట్టి దాన్ని అకర్మతో సమానం అని చెప్తున్నారు. సో అకర్మకి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ కృష్ణ చెప్పే అకర్మ ఏంటంటే మనకి రిజల్ట్స్ రాకుండా ఉండే అకర్మ అనమాట, రియాక్షన్స్ రాకుండా ఉండే అకర్మ. అంటే కర్మ చేస్తాము కానీ రియాక్షన్స్ రావన్నమాట. అకర్మ అంటే కూడా రియాక్షన్స్ కి భయపడే అకర్మ చేయకుండా కర్మ చేయకుండా ఉంటారు. సో అలా చేయడం వల్ల పాపం వస్తుందని చెప్తున్నారు. కానీ ఇలా చేసే అకర్మకి ఆ పాపం రాదు, మనకి బాండేజ్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుందని చెప్తున్నారు అనమాట. కృష్ణ కాన్షియస్నెస్ లో పని చేయడం అనేది ఆ కర్మతో సమానం అని చెప్తున్నారు. రియాక్షన్స్ రావు కాబట్టి పని చేయని దాంతో సమానం. మనకి పుణ్య ఫలితాలు, పాప ఫలితాలు ఏమి ఉండవు, మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ఈజీ అయిపోతుంది మార్గం అని చెప్తున్నారు. వికర్మ అంటే ఫర్మిడబుల్ యాక్టివిటీస్ అన్నమాట. ఏవైతే చేయకూడని పనులు ఉంటాయో వాటిని వికర్మ అంటారు. అవి శాస్త్రాలకి అగెయిన్స్ట్ గా, ప్రతికూలంగా చేయడాన్ని, శాస్త్రానికి విరుద్ధంగా చేయడాన్ని వికర్మ అంటారు. ఆ వికర్మ చేయడం వల్ల మనకి పాపం అనేది మన ఖాతాలో వచ్చేస్తుంది అనమాట. సో కర్మ, అకర్మ, వికర్మ ఈ మూడిటి గురించి వివరిస్తారనమాట కృష్ణ. సో ఇంకా ఏం చెప్తారంటే యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అని చెప్తారనమాట. అంటే అంటే యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ అంటే యాక్షన్ చేస్తారు కానీ ఇన్యాక్షన్ అంటే మనకి వాటి ఫలితాల మీద ఉండదన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గృహస్థగా పని చేస్తాము, లేదంటే వ్యాపారం చేస్తాము, లేదంటే ఏదైనా చేస్తాము, కానీ లోపల మనం ఏం చేయట్లేదు, అంతా భగవంతుడి సేవకే చేస్తున్నాం, ఇది కృష్ణుడి కోసం చేస్తున్నాం అనుకుంటే అదే అకర్మ అన్నమాట. కర్మ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ అంటారు అనమాట. యాక్షన్ చేస్తాము కానీ ఇన్యాక్షన్ తో సమానం, అకర్మతో సమానం. సో ఇది నిష్కామ కర్మ అంటారు. సో అంటే మనం జనరల్ గా ఇప్పుడు ఎవరైనా ఒక వ్యాపారి ఉన్నారంటే రోజంతా వ్యాపారం చేస్తారు, ఆయన రిజల్ట్స్ ని భగవంతుడికి సమర్పిస్తారు, డివోషనల్ సర్వీస్ చేసుకుంటారు, సాయంత్రం వచ్చి భగవద్గీత చదువుకోవడం, ఆయన సంపాదన ధర్మబద్ధంగా సంపాదించడం, ఆ సంపాదనలో కృష్ణ సేవకి వాడడం, ఆయన డ్యూటీకి ఏదైతే అవసరం అవుతుందో అది ఆయన ఫ్యామిలీ రన్నింగ్ కోసం అది వాడుకుంటారు. సో అది ఆ కర్మతో సమానం అన్నమాట. కానీ ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ అంటే ఏంటంటే కొంతమంది పని ఏం చేయరు అనమాట, ఆ కర్మలో ఉంటారు కానీ మైండ్ లో కోరికలు అనేవి ఉంటాయి. అంటే కొంతమంది సాధువులాగా గుడిలో కూర్చుంటారు కానీ లోపల మనసులో వాళ్ళకి భోగాల మీద ఆపేక్ష అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఆపేక్ష ఉండడం కూడా అది అది మంచిది కాదని చెప్తున్నారు అనమాట. సో నేను త్యాగిని అని ప్రకటించుకుంటారు కానీ లోపల మాత్రం వాళ్ళకి పేరు, ప్రఖ్యాత, ప్రశంస ఇవన్నీ రావాలని కోరుకుంటారు అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఆ మేము ఇలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తామని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి మీ అందరినీ తీసుకొచ్చి లాస్ట్ కి వాళ్ళు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, లేదంటే మెటీరియల్ గా డబ్బులు సంపాదించడం కోసమో, లేదంటే లగ్జరీస్ కోసమో చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇన్యాక్షన్ అంటారు అనమాట. అంటే వాళ్ళు అకర్మ చేసినట్టే ఉంటుంది కానీ వాళ్ళు కర్మ చేసిన దాంతో సమానం, ఎందుకంటే వాళ్ళకి ఫలితాలు అనేవి చాలా పాప ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి. సో ఎవరైతే కృష్ణ కాన్షియస్నెస్ లో ఈ కృష్ణ చైతన్యంతో పని చేస్తారో వాళ్ళు కర్మ చేసినా కూడా అకర్మ చేసిన దాంతో సమానం అని చెప్పారనమాట కృష్ణ. సో ఇది 4 పాయింట్
24 వరకు చెప్పారు. 25 to 33 మనకి ఈ సాక్రిఫైసెస్ గురించి చెప్తారనమాట కృష్ణ. 16 to 24 వరకు కర్మ ప్లాట్ఫామ్ ని, జ్ఞాన ప్లాట్ఫామ్ మీద కర్మాని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. సో 25 to 29 సాక్రిఫైసెస్ గురించి చెప్తారనమాట. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ గురించి చెప్పారు కదా కృష్ణ. సో యజ్ఞాల గురించి చెప్పారు. యజ్ఞం అనేది ఎందుకు చేయాలి, పర్పస్ ఏంటి, ఎవరెవరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ చేస్తారు అని కూడా చెప్పారు కదా మనకి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ మనకి దేవతా వర్షిప్ చేస్తారు కొంతమంది, బ్రహ్మన్ వర్షిప్ చేస్తారు, అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలని అలాంటి వర్షిప్ చేస్తారు. కొంతమంది బ్రహ్మచారీస్ అయితే మైండ్ కంట్రోల్ చేస్తారు, కొంతమంది సెన్స్ ఎంజాయ్మెంట్ చేస్తారు, సెన్స్ కంట్రోల్ చేసుకుంటారు, ఇంకా చారిటీ చేస్తారు, కొంతమంది ఆస్టరిటీ చేస్తారు, ఇంకా అష్టాంగ యోగా చేస్తారు, కొంతమంది ప్రాణాయామ చేస్తారు. ప్రాణాయామ అంటే అపానవాయు, ప్రాణవాయు అపానవాయు, అంటే పైకి వెళ్ళేది ప్రాణవాయు, కిందకు వచ్చేది అపానవాయు అంటారు. ఆ రెండింటిని కంట్రోల్ చేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తారు. ఇవన్నీ ఆస్టరిటీస్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్టరిటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఎందుకు చేస్తారంటే ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి జ్ఞానం వస్తుందని చెప్తున్నారు అనమాట. పర్పస్ ఏంటంటే వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటారు, కాకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యజ్ఞాస్ అనేవి చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనకి 4.31 నుంచి చూద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. క్లియర్ గానే ఉందా ఇప్పటి వరకు? రివిజన్ బాగా అయింది. ఓకే. సో 38 శ్లోకాలు ఎవరికైనా గుర్తుందా? 38 శ్లోక ఎవరైనా ఒక 2 వాక్యాల్లో చెప్పగలరు? నిన్న జరిగిన కృష్ణ మాతాజీ. మాతాజీ భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా తృప్తి చేయాలి అని చెప్పారు. భగవంతుడి కోసం చేసే ప్రతి పనిని మనం ఇంద్రియ తృప్తి చేసుకోవాలి. అంటే కళ్ళతో భగవంతుని చూడడము, అతని పాటలని, ఇంకా అతని గురించి చేసే నాట్యాన్ని ఆస్వాదించడము. ఇంకొకటి ఫ్లవర్స్ ని స్మెల్ చేయడం, దాని ద్వారా ముక్కుతో ఇంద్రియ తృప్తి చేయడము. ప్రసాదం తినడం, ఇంకా నామజపంతో నాలుకతో ఇంద్రియ తృప్తి చేయడము, ఇంకా కీర్తన కథ వినడంతో చెవులతో ఇంద్రియ తృప్తి చేయడం. ఆధ్యాత్మికంగా ఇంద్రియ తృప్తి భవబంధాల నుంచి విముక్తి చేస్తుంది అని చెప్పారు. హరి బోల్ మాతాజీ చెప్పారు. అయితే ఇంద్రతృప్తి అనేది కంట్రోల్ చేయాలని చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం కంట్రోల్ చేయాలి, కానీ కృష్ణ కాన్షియస్నెస్ లో మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. దానికి మనం ఇలాంటి వాటికి వాడచ్చు అని చెప్తున్నారు. మన ముక్కుని ఎలా వాడాలి, మన ఇంద్రియాలని ఎలా వాడాలి అనేది చెప్పారు కదా. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాము. 4.31. సో నేను రిసైట్ చేస్తాను, మీరు నా తర్వాత రిసైట్ చేయండి. నాయం లోకోస్త్య యజ్ఞస్య కృతోన్యః కురు సత్తమా. నాయం లోకోస్త్య యజ్ఞస్య కృతోన్యః కురు సత్తమా. సో ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. స్వాతి మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. నాయం లోకోస్వ యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరనూ ఈ లోకమున గాని ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి ఎడ ఇక తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేలా. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం అనువాదం ఎవరు చదువుతారు? జయశ్రీ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ అనువాదం. ఇదే మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ. 31కి వెళ్తాము, కొంచెం స్క్రోల్ అయిపోయింది. చదవండి.
జీవుడు ఎటువంటి భౌతిక స్థితి ఎందునను తన నిజస్థితి పట్ల అజ్ఞానమును కలిగి ఉండును. అనగా మన పాప జన్మల ఫలములు కారణముగానే భౌతిక జీవితం మెరుగుపడుచున్నది. పాపజన్మమునకు అజ్ఞానమే కారణం. అట్టి భౌతిక బంధాలతో జీవనము కొనసాగుచుండుటకు పాప జీవితమే కారణం. భవబంధము నుండి విముక్తి పొందుటకు మానవ రూపమే జీవితము ఒక్కటే సరి అయిన సాధనము. కనుకనే వేదములు దానిని సాధించుటకు ధర్మము అధర్మము నియమితము, ఇంద్రియ తృప్తి, చివరికి దుఃఖపూర్ణిత స్థితి నుండి సంపూర్ణముగా విముక్తి యుండేరిని మార్గములు చూపుట పట్ల ద్వారా మనకు ఒక అవకాశము నొసుగుచున్నది. ధర్మ మార్గము లేక పైన తెలుపబడిన వివిధ యజ్ఞ నిర్వహణముల సహజంగానే మన సమస్త ఆర్థిక సమస్యలను పరిష్కరించగలదు. థ్యాంక్ యూ మాతాజీ. ఈ సగం వేరే వాళ్ళు చదివిద్దాము. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను చదువుతాను మాతాజీ. చదవండి ప్రభు. జనాభా పెరుగుదల అధికమైనను యజ్ఞ నిర్వహణము ద్వారా సమృద్ధిగా ఆహారము, పాలు మున్నగనవి లభింపగలవు. దేహము చక్కగా పోషింపబడినప్పుడు సహజముగానే ఇంద్రియ భోగానుభవము కలుగును. కనుకనే వేదములు నియమిత ఇంద్రియ తృప్తి కొరకై పవిత్ర వివాహ పద్ధతిని నిర్దేశించుచున్నది. తద్వారా మానవుడు క్రమముగా భౌతిక బంధము నుండి విముక్తుడై ఉన్నత స్థితికి ఉద్ధరింపబడును. భగవానునితో సాంగత్యమును పొందుటయే అట్టి ముక్త జీవిత స్థితి అందలి అత్యున్నత పరిపూర్ణత్వము. ఇదివరకే వివరించినట్లు అట్టి పరిపూర్ణత్వము యజ్ఞాచరణము ద్వారానే లభింపగలదు. అట్లు వేదములను అనుసరించి యజ్ఞములను నిర్వహించుటయందు మానవుడు ఆసక్తుడు కానిచో ఈ జీవితమునందు సుఖమును ఊహింపలేడు. ఇక ఇతర దేహమునందు ఇతర లోకములందు గల సుఖమును గూర్చి చెప్పేదేమున్నది? వివిధ యజ్ఞములను నిర్వహించు వారికి అమితానందమును కలిగించుటకు స్వర్గలోకములందు వివిధ ప్రమాణములలో భౌతిక సుఖములు గలవు. కానీ కృష్ణ చైతన్య అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక లోకములకు ఉద్ధరింపబడుటయే మానవునికి అత్యున్నతమైన ఆనందమై ఉన్నది. కనుకనే కృష్ణ చైతన్యముతో కూడిన జీవితము మాత్రమే సమస్త భౌతిక జీవన సమస్యలకు పరిష్కారమై ఉన్నది. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అయితే మనకి ఈ యజ్ఞాలన్నీ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? జనరల్ గా మనకి ఇన్ని రకాల యజ్ఞాలు అని చెప్పారు కదా. సో ఈ యజ్ఞాలు చేయడం వల్ల మన ప్రయోజనం ఏంటి? వర్షాలు పడతాయి మాతాజీ. హరే కృష్ణ. మన పాపాలు పోతాయి మాతాజీ. సో ప్రయోజనం ఏంటంటే సెన్స్ కంట్రోల్ అన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయని చెప్పారు. సో ఇంద్రియ నిగ్రహణ కోసమే మనం ఈ యజ్ఞాలన్నీ చేస్తాం అన్నమాట. అలా ఇంద్రియ నిగ్రహణ, ఎందుకంటే మనకి ఇంద్రియ నిగ్రహణ లేకపోవడం వల్లే మనం ఈ భౌతిక జగత్తులో ఇలా తిరుగుతూ ఉన్నాం కదా. సో ఆ ఇంద్రియ నిగ్రహణ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ద్వారా సెన్స్ కంట్రోల్ చేసుకోవడం వల్ల, సెన్స్ కంట్రోల్ వల్ల మనకి జ్ఞానం అనేది తెలుసుకోవాలనే కుతూహలం వస్తుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించగలుగుతాము. ఆ జ్ఞానం సంపాదించడం వల్ల మనం భగవంతుడిని రీచ్ అవుతాం అన్నమాట. సో ఎలా అయితే మనకి ఇప్పుడు ట్రాఫిక్ రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, సిగ్నల్స్ లేకుండా మనం ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? రోజు యాక్సిడెంట్స్ అవుతాయి కదా. యాక్సిడెంట్లు జరుగుతాయి మాతాజీ. ప్రమాదాలు జరుగుతాయి. అంటే అక్కడ కంట్రోల్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ మనకి కూడా అంతే, ఇంద్రియాలని కంట్రోల్ చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు ఏంటంటే మనం ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుపోతాం అన్నమాట. అదే మనకి బిగ్గెస్ట్ ప్రమాదము. ఈ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ లోనే తిరుగుతూ ఉంటాము. ఈ మెటీరియల్ లో తిరగడం అంటే బానే ఉంది కదా అని అనుకోకూడదు. మనం
ఇది తాత్కాలికమైనది, ఇంకా ఆ, ఇది టెంపరీ అండ్ మిజరబుల్ అని చెప్తారనమాట. చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు. కొన్నిసార్లు మనం బాధ అనుకోము, కానీ అది బాధ అని కూడా తెలియకుండానే అనుభవిస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఈ యజ్ఞాలన్నీ చేయడం వల్ల, ఈ సెన్స్ కంట్రోల్ చేయడం వల్ల, ఈ యజ్ఞాల ప్రయోజనం ఏంటంటే మన సెన్స్ కంట్రోల్. మనకి బిగ్గెస్ట్ ఎనిమి అది ఆ ఇంద్రియ నిగ్రహణ అనేది లేకపోవడం వల్లే మనకి మనం చాలా బాధలు అనుభవిస్తూ ఉంటాము. సో సెన్స్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే ఈ యజ్ఞాల్ని నిర్వహించకుండా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు అని చెప్తున్నారు అనమాట. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ ఏ లోకంలోనూ ఆనందంగా ఉండలేరని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఈ జన్మలోనే ఆనందంగా ఉండరు, తర్వాత జన్మ గురించి ఏం చెప్తామని కూడా అంటున్నారు కృష్ణ. సో అర్జునుడికి అది చెప్తున్నారు అనమాట. సో ఈ ఈ భౌతిక స్థితి మన నిజ స్థితి పట్ల అజ్ఞానం కలిగి ఉండడమే ఈ భౌతిక స్థితి అని చెప్తున్నారు అనమాట. సో అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్లే మనం ఈ భౌతిక స్థితిలో వచ్చాము. అంటే మన పాప ఫలితాల కారణంగానే ఈ భౌతిక జీవితం అనేది మనకు వస్తుంది అనమాట. ఈ పాప ఫలితాలు అంటే మనం జనరల్ గా ఇప్పుడు ఎందుకు పాపాలు చేస్తాము? జ్ఞానం లేకపోవడం వల్లే కదా పాపాలు చేసేది, అవునా కదా? అవును మాతాజీ. సో చాలా సార్లు మనకి ఇది ఏది తప్పు ఏది రైటు తెలియకపోవడం వల్ల చేస్తూ ఉంటాం అనమాట. అంటే కొన్నిసార్లు తెలిసి కూడా చేస్తాము. అది ఫోర్స్ఫుల్ గా ఎందుకు చేస్తామని అర్జున అడిగారు. దానికి రజోగుణమే కారణం అని చెప్పారు కదా కృష్ణ ముందు చాప్టర్స్ లో కూడా. సో అందుకని మన గుణాలకి అతీతంగా వెళ్ళాలి. ఇంకా మనం సెన్సెస్ ని రెగ్యులేట్ చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహణ చేసుకోవాలి, అండ్ నాలెడ్జ్ కూడా తెచ్చుకోవాలన్నమాట. ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనకు తెలియాలన్నమాట. తెలియకపోతే మనం అజ్ఞానం వల్ల మనం పాపాలు చేస్తూనే ఉంటాం అనమాట. మళ్ళీ ఈ భౌతిక బంధాల్లో చిక్కుకుపోతాము, జనన మరణ చక్రంలో చిక్కుకొని మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాం, కొన్ని పుణ్యాలు చేస్తూ ఉంటాం, అలా చిక్కుకుపోతూ ఉంటాం అనమాట. దాని నుంచి విముక్తి అనేది రాదని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే ఈ యజ్ఞాలు ఈ సెన్స్ కంట్రోల్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ ఆనందం అనేది ఉండదని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు అనమాట, నేను పైలోకాలకి వెళ్ళి ఆనందిస్తానని. పైలోకాలకి వెళ్ళినా కూడా అది కూడా టెంపరీ అనమాట. అక్కడ కూడా మన పుణ్యం ఎంతవరకైతే ఉంటుందో అంతవరకే ఉంటాం, మళ్ళా మనం భూమి మీదకే నెట్టబడతాం అనమాట. సో అది కూడా ఒక పాయింట్. ఇంకా ఇంద్రియ నిగ్రహణ చేసుకోకపోవడం వల్ల ఈ ఇంద్రియ తృప్తి ఏదైతే ఉందో, జనరల్ గా మనకి అన్ని చక్కగా ఈ శరీరం చక్కగా పోషించబడినప్పుడు జనరల్ గా ఇంద్రియ భోగానుభవమే కలుగుతుందని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అందుకనే వేదాల్లో మనకి ఎందుకు ఈ సెన్స్ కంట్రోల్ అనేది వేదాల్లో చాలా దగ్గరలో చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకు చెప్తారంటే ఆ ఈ ఈ కంట్రోల్ అనేది లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి. సో ప్రమాదాలు అంటే మనకి మనం ఈ భౌతిక జగత్తులో తిరుగుతూ ఉంటాం కాబట్టి అది పెద్ద ప్రమాదం అన్నమాట. సో దాని నుంచి విముక్తులు అవ్వాలంటే యజ్ఞాలు చేయాలని చెప్తున్నారు. ఎవరైతే ఈ యజ్ఞం నిర్వహించకుండా ఉంటారో, ఏ టైప్ ఆఫ్ యజ్ఞం అయినా పర్వాలేదు, మనకి శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ఏవైతే యజ్ఞాలు చేయకుండా ఈ ఇంద్రియ నిగ్రహణ లేకుండా ఉంటారో, ఈ యజ్ఞాలన్నిటికీ ఒకటే ప్రయోజనం ఏంటంటే మనం సెన్స్ కంట్రోల్ అన్నమాట. ఇంద్రియ నిగ్రహణం చేసుకోవడమే. మనం ఏ యజ్ఞం చేసినా దానికి రిజల్ట్ మనం చేసేది ఎందుకంటే ప్రయోజనం దేనికోసం చేస్తామంటే ఇంద్రియ నిగ్రహణ చేసుకోవడం కోసం చేస్తాము. సో ఈ ఇంద్రియ నిగ్రహణ చేసుకోలేని వాళ్ళు, అంటే ఏ యజ్ఞము చేయలేని వాళ్ళు ఈ లోకంలో ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ ఆనందంగా ఉండలేరని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో అందుకనే మనకి భోగానుభవం కలుగుతుంది కాబట్టి వేదాల్లో నియంత్రిత ఇంద్రియ తృప్తి కోసమే చెప్తున్నారు. అందుకే వివాహ పద్ధతి కూడా ఒకటి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో దాని ద్వారా మనం విముక్తి అనేది లభిస్తుంది, ఉన్నత స్థితులకు వెళ్తాము, జ్ఞానం అనేది లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకాకి వెళ్దామా? ఓకే, 4.32 చూద్దాము. సో రిసైట్ చేసుకొని అనువాదం భాష్యం చదువుకుందాం. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం బహువిధా యజ్ఞ
వితతా బ్రాహ్మణో ముఖే బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. జయశ్రీ మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏవం బహు విధా యజ్ఞ వివతః బ్రాహ్మణో ముఖే కర్మజానో విదోతానో సర్వవేవ జ్ఞాత్వా విముక్తసే. కరెక్టేనా మాతాజీ? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. యశోద మాతాజీ మీరు కూడా ఒకసారి శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రాహ్మణో ముఖే కర్మజ్ఞాన విద్దితాన్ సర్వాం ఏవం జ్ఞాత్వా విముక్ష్యసే. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఈ వివిధ యజ్ఞములన్నీను వేదములచే ఆమోదింపబడినవి మరియు అవి అన్నియును వివిధ రకములైన కర్మముల నుండి ఉద్భవించినవి. వానిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంతకు మునుపు చర్చింపబడినట్టు వివిధ కర్తలకు అనుగుణముగా వివిధములైన యజ్ఞములు వేదములందు పేర్కొనబడినవి. మానవులు దేహాత్మ బుద్ధి భావనలో ఆధ్యాత్మికముగా ఆసక్తులై ఉండుట చేత వారు దేహముతో గాని మనస్సుతో గాని బుద్ధితో గాని కర్మను ననరించినట్లుగా ఈ యజ్ఞములను ఏర్పరపబడినవి. అంత్యమున దేహము నుండి విముక్తి కలిగించుటకై అవి అన్నయ్యను ఉపదేశింపబడి ఉన్నవి. ఈ విషయము ఇక్కడ స్వయముగా భగవానుని ముఖతః నిర్ధారింపబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ చాలా రకాల యజ్ఞాల గురించి చెప్పారు కదా. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని చెప్తున్నారు అనమాట. సో ఈ యజ్ఞాలన్నీ వేదాల్లో మనకి ఆమోదింపబడినాయి అని కూడా చెప్తున్నారు, అంటే ఆథరైజ్డ్ అని చెప్తున్నారు అనమాట. అవన్నీ ఎందుకు ఉన్నాయంటే మన కర్మల్ని బట్టి ఉద్భవించినాయి అని చెప్తున్నారు అనమాట. మన కర్మల నుంచి అవి వచ్చినాయి అని చెప్తున్నారు అనమాట. సో అవన్నీ తెలుసుకొని ఆచరించడం వల్ల మనం ముక్తి పొందుతామని కూడా చెప్తున్నారు అనమాట. సో మన ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ బుద్ధి ఇవన్నీ డిఫరెంట్ గా వర్క్ అవుతాయి. మన గుణాలు మన కర్మలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అన్నిటికీ తగ్గట్టుగా మనకి ఈ యజ్ఞాలు కూడా డిఫరెంట్ గా ఇచ్చారని చెప్తున్నారు. సో అవన్నీ చేయడం వల్ల మనం ముక్తిని పొందుతామని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మనం ఆచరించాలి, ఆచరించిన తర్వాత ముక్తిని పొందుతామని చెప్తున్నారు. సో ఇవన్నీ భగవంతుడే స్వయంగా చెప్తున్నారని ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఎందుకు అంటే మన దేహం నుంచి విముక్తి కలిగించడానికి ఇవన్నీ ఉపదేశించబడిన వేదాల్లో అని చెప్తున్నారు అనమాట. వేదాల్లో ఇన్ని రకాలు ఎందుకు చెప్పారంటే అన్ని మార్గాలు నా దగ్గరికే వస్తాయి అని చెప్తున్నారు కదా, నన్ను చేరుకోవడానికి అని చెప్పారు కృష్ణ. మీకు గుర్తుందో లేదో ఇంతకు ముందు కూడా. సో అన్ని మార్గాల్లో ఏ మార్గంలో వెళ్ళినా, మీరు జ్ఞానయోగ మార్గంలో వెళ్ళినా, కర్మయోగ మార్గంలో వెళ్ళినా, భక్తి యోగ మార్గంలో వెళ్ళినా, అష్టాంగ యోగ మార్గంలో వెళ్ళినా ఫైనల్ గా మీరు రీచ్ అయ్యేది భగవంతుడిని అని చెప్పారనమాట. సో అలానే ఈ యజ్ఞాలు కూడా రకరకాలుగా వేదాల్లో ఎందుకు చెప్పారు, అవన్నీ ఆమోదించబడినవి అని కూడా కృష్ణ చెప్తున్నారు. ఎందుకు చెప్పారంటే మన వివిధ రకమైన కర్మల నుంచి ఉద్భవించినాయి అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా అవన్నీ పాటించడం వల్ల, అవన్నీ తెలుసుకోవడం వల్ల, అవన్నీ పాటించడం వల్ల మనకి ముక్తి అనేది లభిస్తుందని చెప్తున్నారు అనమాట. సో మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే భగవాని ముఖతః నిర్ధారింపబడింది అని. సో అది కృష్ణానే చెప్తున్నారు. సో మీరు ఇవన్నీ చేయడం ఇంద్రియ నిగ్రహణ కోసం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే విముక్తి కలగడానికే చేస్తున్నారు. ఈ కర్మబంధనాల నుంచి విముక్తి కలిగి భగవద్ధామానికి చేరుకోవడానికే చేస్తున్నారని కూడా క్లియర్ గా చెప్తున్నారు అన్నమాట దీంట్లో.
సో నెక్స్ట్ చూద్దామా, ఇక్కడ ఆపేద్దామా? నెక్స్ట్ చెప్పండి మాతాజీ, ఇంకో శ్లోకం. నెక్స్ట్ చూద్దామా? అందరికీ ఓకేనా? నెక్స్ట్ది రెండు శ్లోకాలు అయితే మనకు కొంచెం గుర్తుంటాయి, ఎక్కువ చెప్పుకుంటే మనకి అంత గుర్తుండదు. చూద్దామంటే చూద్దాం. మనకి 7:59 చిన్నగానే ఉన్నాయి కదా మాతాజీ. చిన్నగానే ఉంది, చూద్దామా? ఓకే ఓకే. 33 ఒకసారి చదువుదాము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. గిరిజా మాతాజీ, మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండప్రణం మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రేయాన్ ద్రవ్యమయాదేజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో లక్ష్మీ మాతాజీ, మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు జయశ్రీ మాతాజీ. మాతాజీ, మీరు అనువాదం చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అనువాదం. ఓ పరమాత్మ, జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటేను మహోత్తరమైనది ఓ పార్థ. కర్మయజ్ఞములన్నిటినీ చివరికి దివ్య జ్ఞానమునందునే పరిసమాప్తం నొందును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వాతి మాతాజీ, మీరు సగం చదవండి. ఈశ్వరరావు ప్రభు సగం భాష్యం చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పరిపూర్ణ జ్ఞాన స్థితిని సాధించి తద్వారా భౌతిక క్లేశముల నుండి ముక్తి పొంది చివరికి ప్రేమయుక్త భక్తి భగవత్ సేవ యందు కృష్ణ చైతన్యందు నెలకొనుటయే సర్వజ్ఞానముల ముఖ్యోద్దేశం అయిన ఈ విధములైన యజ్ఞ కార్యములకు సంబంధించిన విషయమున ఒక రహస్యము గలదు. ప్రతి ఒక్కరూ ఈ రహస్యము తప్పక ఎరుగవలెను. కనుక కర్త యొక్క ప్రత్యేక శ్రద్ధను అనుసరించి యజ్ఞములు కొన్ని మార్లు వివిధ రూపములను దాల్చుకుందును. కర్తకు గల ప్రత్యేక శ్రద్ధ దివ్య జ్ఞాన స్థితికి చేరినప్పుడు అట్టి యజ్ఞకర్త జ్ఞానరహితముగా ద్రవ్య యజ్ఞములను అనగా సంపదను త్యాగం చేయు వారి కంటేను అధిక అభివృద్ధి పొందిన వాడుగా పరిగణింపబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈశ్వరరావు ప్రభు, మీరు చదవండి ఇక్కడ నుంచి. హరే కృష్ణ మాతాజీ. ఎందుకనగా జ్ఞానప్రాప్తి కలగనిచో యజ్ఞములు భౌతిక స్థితికే చెంది ఎట్టి ఆధ్యాత్మిక లాభమును కలిగింపజాలవు. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్య జ్ఞానము యొక్క ఉత్కృష్ట స్థితి అయిన కృష్ణ చైతన్యమునందు పరిసమాప్తి నొందును. జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతిక కర్మలే కాగలవు. కానీ అవి దివ్య జ్ఞాన స్థితికి చేరగలిగినప్పుడు అట్టి కార్యకలాపములన్నీ పూర్తి ఆధ్యాత్మిక స్థితికి చేరగలవు. చైతన్యమునందలి భేదములను అనుసరించి యజ్ఞకర్మలు కొన్ని మార్లు కర్మకాండగా, మరికొన్ని మార్లు జ్ఞానకాండ పరమ సత్యాన్వేషణకు కావలసిన జ్ఞానముగా పిలువబడును. వాటి పరమ లక్ష్యము జ్ఞానమొకట అత్యంత శ్రేష్టం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే, సో జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞం కంటే చాలా గొప్పదని చెప్తున్నారు అనమాట.
సో అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ద్రవ్య యజ్ఞం కన్నా అన్ని పొసిషన్స్ వదిలేయడం అలాంటి వాటికన్నా కూడా మనం నాలెడ్జ్ తెచ్చుకోవడమే చాలా గొప్పదని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే కర్మయజ్ఞములు అన్నీ కూడా చివరికి దివ్య జ్ఞానం నందే పరిసమాప్తి చెందుతాయి అని చెప్తున్నారు అనమాట. ఈ కర్మయజ్ఞాలన్నీ మనం ఎందుకు చేస్తాము? దివ్య జ్ఞానం సంపాదించడానికి అని అనుకున్నాం కదా మనం. ఈ యజ్ఞాలన్నీ వీటి ప్రయోజనం ఏంటంటే మన సెన్స్ కంట్రోల్ ఇంకా నాలెడ్జ్. మన ఈ చాప్టరే దివ్య జ్ఞానం అనే చాప్టర్ కదా. సో ఈ చాప్టర్ మనం దివ్య జ్ఞానం ఎలా సంపాదిస్తాము అనేది కృష్ణ మనకి బోధిస్తున్నారు. సో అందుకనే మనకి చెప్తున్నారు అనమాట, ఈ కర్మయజ్ఞములు ఏవైతే చేస్తున్నామో అవన్నీ చివరికి మనకి దివ్య జ్ఞానం అందే సమాప్తి చెందుతాయని చెప్తున్నారు అనమాట. సో అందుకని జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞం కంటే చాలా మహత్తరమైనదని చెప్తున్నారు అనమాట. అంటే మనం చాలా ద్రవ్య యజ్ఞం అంటే ఏంటంటే మనం సంపదల్ని త్యాగం చేయడము, లేదంటే వాటికంటే ఇంకా అధికంగా అభివృద్ధి చెందాలని అనుకుంటాం. సంపదల్ని త్యాగం చేస్తాము, ఇవన్నీ ద్రవ్యయజ్ఞం చేస్తాము, ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తాము. అన్నిటికన్నా కూడా జ్ఞానయజ్ఞమే చాలా గొప్పదని చెప్తున్నారు. ఆ జ్ఞానం అనేది ఎలా సంపాదిస్తామంటే ఈ యజ్ఞాలు చేయడం వల్ల, సెన్స్ కంట్రోల్ చేయడం వల్ల చివరికి మనకి ఆ దివ్య జ్ఞానం అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. సో కృష్ణ చైతన్యంలో చేసేవన్నీ కూడా అదే చెప్తున్నారు ప్రభుపాద కూడా. కృష్ణ చైతన్యం నందలి భేదములు అనుసరించి యజ్ఞ కర్మలు కొన్నిసార్లు కర్మకాండగా మరి కొన్నిసార్లు జ్ఞానకాండగా పిలబడను. వాటి పరమ లక్ష్యము జ్ఞానం అగుట అత్యంత శ్రేష్టం అని చెప్తున్నారు అనమాట. సో మీరు కర్మకాండ చేసినా జ్ఞానకాండ చేసినా ఫైనల్ గా దాని పర్పస్ ఏముంటుంది, లక్ష్యం పరమ లక్ష్యం ఏముంటుందంటే మనకి జ్ఞానం కోసమే చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఇన్ని రకాల యజ్ఞాల గురించి చెప్పారు. ఎవరెవరు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు అవన్నీ వేదాల్లో ప్రిస్క్రైబ్ చేసి ఉన్నాయి, అవన్నీ ఆథరైజ్డ్. ఏది చేసినా మనకి సెన్స్ కంట్రోల్ వస్తుంది, తద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం రావడం వల్ల మనం దాన్ని పాటించడం వల్ల మనకి భగవద్ధామం అనేది ముక్తి అనేది లభిస్తుందని చెప్తున్నారు. సో ఈ కర్మకాండలో చూసినా జ్ఞానకాండ చేసినా కూడా ఫైనల్ గా మనకి ఏంటంటే మన లక్ష్యం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడం అనేది లక్ష్యం. అదేంటంటే నాలెడ్జ్ అన్నమాట, దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానం అంటే మనం భగవంతుని తెలుసుకోవడం, మనకి భగవంతుడికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటనేది తెలుసుకోవడం అన్నమాట. సో ఆ రెండు తెలుసుకోవడం వల్ల మనం దాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తాం అనమాట. నాలెడ్జ్ లేకపోతే మనం మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాము. ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు పొద్దున్నే లేవాలి, మనం భగవంతుడికి నమస్కరించుకోవాలి అనేది మనకి ఎవరు చెప్తారు? మన పెద్దవాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కదా, మనకి పుట్టుకతోనే వస్తుందా అది? ఆ జ్ఞానం అందరికీ ఉంటుందా పుట్టుకతోనే? చెప్పాలి ఉండదు కదా. సో అలా మనం ఆ జ్ఞానాన్ని మనం వేదాల నుంచి నేర్చుకుంటాం అన్నమాట. మన పెద్దవాళ్ళకి ఎలా వస్తుందంటే అది ఆరిజిన్ ఏంటంటే వేదాల నుంచి వస్తుంది అనమాట. వేదాల ద్వారా మనం బ్రాహ్మణులు చెప్తారు ఇలా ఇలా చేస్తే మంచిది, పొద్దున్నే లేవాలి, భగవంతుడి ధ్యానం చేయాలి, మీ డ్యూటీ మీరు చేయాలి, మీరు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి, మంచిగా భగవద్భక్తుల్ని చేయాలి, ఇలాంటివన్నీ మనకి వేదాల్లోనే ఉంటాయి అన్నమాట. సో వేదాల నుంచి మనకి జ్ఞానం వస్తుంది. సో ఆ జ్ఞానం వల్ల ఆ కర్మ ఈ సాక్రిఫైసెస్ చేస్తాము. ఆ సాక్రిఫైసెస్ ఎందుకు చేస్తామంటే మనకి దివ్య జ్ఞానం అనేది సంపాదించుకోవడం కోసం, ఇంకా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం కోసం. అవన్నీ కూడా మంచిగా మనకి పరమ లక్ష్యం ఏంటంటే మనం భగవద్ధామానికి చేరుకోవడం. కానీ సాక్రిఫైసెస్ కి లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడం అన్నమాట, దివ్య జ్ఞానాన్ని సంపాదించడం. సో అది చెప్తున్నారు అనమాట మనకి ఇక్కడ. సో జ్ఞాన యజ్ఞము ద్రవ్యయజ్ఞం కంటే చాలా మహత్తరమైనదని చెప్తున్నారు. అంటే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకి కృష్ణ చెప్తున్నారు అనమాట. సో కర్మయజ్ఞాలన్నీ చేసినా కూడా మనకి చివరికి మనం దివ్య జ్ఞానం నుండే సమాప్తి చెందుతామని కూడా చెప్తున్నారు. సో మనకి దివ్య జ్ఞానం తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కృష్ణ ఇక్కడ ధృవీకరిస్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. సో ఇక్కడ ఆపుదాము. మనం 34 నుంచి రేపు చూద్దాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సో థర్డ్ చాప్టర్ కి ఫోర్త్ చాప్టర్ కి రిలేషన్ అర్థమైంది కదా. థర్డ్ చాప్టర్ నుంచి ఫోర్త్ చాప్టర్ కనెక్షన్ అనేది చూసాం మనం ఈ రోజు. అండ్ రివిజన్ కూడా చేసుకున్నాము. ఫోర్త్ చాప్టర్ మనం ఎవరైనా కొన్ని క్లాసెస్ మిస్ అయినా కూడా, గుర్తు లేకపోయినా కూడా కొంచెం గుర్తొచ్చి ఉంటుంది. మనకి థర్డ్ చాప్టర్ క్విజ్ కూడా ఒకటి పెండింగ్ ఉండిపోయింది. లాస్ట్ వీక్ కూడా మనం చేసుకోలేదు. ఈ వీక్ మీ అందరు కొంచెం రివైజ్ చేసుకోండి రండి. సండే రోజు మనం క్విజ్ పెట్టుకున్నాం. రెడీనా అందరూ? క్విజ్ కి ఇంట్రెస్ట్ ఉందా?
సో మీరు ఒకవేళ నాకు గుర్తులేదు, నేను చాలా మంది ఏం చేస్తున్నారంటే క్విజ్ లో నేను పార్టిసిపేట్ చేయలేను, నేను చెప్పలేను సమాధానాలని మానేస్తున్నారు. సో క్విజ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ రివైజ్ చేసుకుంటారు. మీకు చేతనైనంత వరకు మీరు రివైజ్ చేయండి. ఒకవేళ మీరు రివైజ్ చేసుకోలేకపోయామన్నా కూడా మీరు జాయిన్ అవ్వండి, పర్వాలేదు. ఎందుకంటే మనం ఆ క్వశ్చన్ కి సంబంధించిన శ్లోక కూడా ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం కదా, అలా మనకి 3rd చాప్టర్ కూడా రివిజన్ అయిపోతుంది. సో ఎవరైనా ఒకవేళ ఏదో వేరే చెప్పిన పనుల వాళ్ళు వల్ల ఆన్సర్ కూడా మనకు తెలుస్తారు రివైజ్ కదా మాతాజీ. ఒకవేళ తెలియకపోయినా ఎవరైనా కరెక్ట్ చెప్తారు, వాళ్ళ ఆన్సర్ మనకు తెలుస్తారు కదా. అవును. సో మన ఎందుకంటే అండర్స్టాండింగ్ కరెక్టా కాదా అనేది ఒకటి తెలుస్తుంది. ఇంకా వేరే వాళ్ళు చెప్పడం వల్ల కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ మనకి కూడా బాగా తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ జవాబు శ్లోకం తెలుస్తుంది. కూడా మనం దానికి సంబంధించిన శ్లోకం కృష్ణ ఏం చెప్పారు అది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు, రివైజ్ అయినట్టు కూడా ఉంటుంది. సో 3rd చాప్టర్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మనం క్విజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ రివిజన్ అయిపోతుంది. ఓకే మాతాజీ, తప్పకుండా. లాస్ట్ టైమే పాప చెప్పారు, కానీ అప్పుడు చాలా మంది రాలేదు కదా. మేము కూడా సరే నెక్స్ట్ వీక్ అనుకున్నాము. అలా మనకి నెక్స్ట్ వీక్ మొన్న నరసింహ పెడతారు మాతాజీ, గ్రూప్ లో పెడతారా టైమింగ్స్ అవి? సేమ్ టైం మాతాజీ, నా జపా సెషన్ లోనే ఉంటుంది. రేపు మంగళారతి ఉంటుంది కదా, జనరల్ గా సాటర్డే మంగళారతి, సండే మనకి ఏదన్నా ఒక స్టోరీ ఉంటుంది, కానీ ఈసారి మనం క్విజ్ చేసుకుందాం. జయశ్రీ మాతాజీ, మీరు హ్యాండ్ రేస్ చేశారు, ఏమన్నా క్వశ్చన్ ఉందా మీకు? హరే కృష్ణ మాతాజీ, అప్పుడు చదవడానికే చేశాను. చదవడానికి చేశారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం మాతాజీ, థ్యాంక్ యూ. యశోద మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. అయితే ఇందులో జ్ఞానం గురించి చెప్తున్నారు కదా మాతాజీ, జ్ఞానము గొప్పదా భక్తి గొప్పదా అని మాతాజీ? భక్తి గొప్పది మాతాజీ. భక్తి యోగ, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, మనకి 3 చెప్తారు ఈ భగవద్గీతలో. ఫైనల్ గా కృష్ణ రికమెండ్ చేసేది భక్తి యోగానే. కానీ లేదు నాకు భక్తి యోగా ఇంట్రెస్ట్ లేదు, జ్ఞాన యోగానే ఇంట్రెస్ట్ ఉందన్నా కూడా మీరు ఫైనల్ గా రావాల్సింది భక్తి యోగాకి. ఇప్పుడు ఎలా అయితే మనకి వేదాలన్నీ సారం ఏం చెప్తాయంటే కృష్ణుడే దేవాది దేవుడు, ఆయన్నే పూజించాలి అనేది మనకి వేదాలన్నిటి సారం. కానీ వేదాలు చాలా లాంగ్ ఉంటాయి కదా, మనం అంతా చదువుకొని లాస్ట్ కి వచ్చేసరికి మనకి చెప్పేది వేదాల సారం అంతా అదే అన్నమాట. సో మొత్తం ముందు నుంచి చదువుకుంటా వెళ్ళి లాస్ట్ లో భగవంతుడికి భక్తి యోగా చేయడం, డివోషనల్ సర్వీస్ చేయడం మంచిదా, లేకపోతే మనం ముందే తెలుసుకొని భక్తి యోగా మన జీవితం అంతా భక్తి యోగా చేయడం మంచిదా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇదంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటది కదా మాతాజీ. కొంతమందికి అష్టాంగ యోగానే చేయాలి, స్ట్రిక్ట్ గా సెన్స్ కంట్రోల్ చేసుకోవాలి, అలాంటివే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంక్లినేషన్ ఉంటుంది అనమాట. అది మన గుణకర్మని బట్టి, ప్రీవియస్ ఇంప్రెషన్స్ ని బట్టి, మన స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ మనకి కలియుగంలో రికమెండ్ చేసేది, ఏ యుగంలో అయినా రికమెండ్ చేసేది భక్తి యోగాన్ని. కృష్ణ అయితే భక్తి యోగాన్ని రికమెండ్ చేస్తారు. అందుకే ఆయన అన్ని దారులు నా దగ్గరికే వస్తే లాస్ట్ అని చెప్పారు కదా. సో అది కూడా అందుకే చెప్పారనమాట. సో ఎవరైతే తెలివిగా ఉంటారో, వాళ్ళకి వైజ్ పీపుల్ ఉంటారో, ఇంటెలిజెంట్ పీపుల్ భక్తి యోగా డైరెక్ట్ గా తీసుకుంటారు. లేదు కొంతమంది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగే ఉంటుంది అనమాట. కొంతమంది అది ఎక్స్పెరిమెంట్ చేసే తెలుసుకునే అప్పుడే పాటిస్తారనమాట. అది ఒక్కొక్కళ్ళ స్వభావాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ రికమెండ్ చేసేది భక్తి యోగానే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే అంటే జ్ఞానం లేనిది భక్తి యోగా ఎంతవరకు కరెక్ట్ అవుతది అంటే, మామూలుగా అయితే తెలుసుకోగలము కృష్ణుడి గురించి మీరు చెప్పే వాక్యాలను బట్టి. కృష్ణుడు మించిన దేవుడు లేడు, కృష్ణ పరమాత్మ మన అన్నిటికీ దారి చూపిస్తుందని. కానీ జ్ఞానం ఉండాలని ఒకరిద్దరు అనేసరికి అది మనము అంతలాగా చదివి ఇలాగ చెప్పి ఇలాగ బోధించి అంత జ్ఞానం అంటే కాదు, చిన్న చిన్న జ్ఞానమే తప్ప అంత దివ్య జ్ఞానం అయితే మనకు రాదు కదా. ఇది మేము చేసేది భక్తి జ్ఞానమా అయితే పర్వాలేదా, ఇది లోట, ఇది తప్ప, అది తప్ప, ఏది కావాలి అనే చిన్న సంశయం మాతాజీ. హరే కృష్ణ. భక్తి యోగాలో జ్ఞాన యోగా కూడా ఉంటుంది కదా మాతాజీ. ఇప్పుడు మనం రోజు భగవద్గీత చదువుకుంటున్నామంటే జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం కదా. భక్తి యోగాలు అన్ని ఉంటాయి, కర్మ యోగా ఉంటుంది, జ్ఞాన యోగా ఉంటది, అన్ని ఉంటాయి. భక్తి యోగా అంటే అన్ని కాంబినేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అష్టాంగ యోగా తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సెన్స్ కంట్రోలే ధ్యేయం అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు మెడిటేషన్ లో ఉంటారు, పరమాత్మ మీద మెడిటేట్ చేస్తూ ఉంటారు.
స్ట్రిక్ట్ సెన్స్ కంట్రోల్ ఉంటది అనమాట. వాళ్ళు ఒక అవును పూటే కదమ్మా. తింటారు, తక్కువ మాట్లాడతారు, సెక్లూడెడ్ ప్లేస్ లోకి వెళ్తారు, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అది చాలా టఫ్ అన్నమాట. సో మనం భక్తి యోగాలో ఏం చేస్తామంటే మనం కూడా సెన్స్ కంట్రోల్ చేసుకుంటాము. మనం ఎలా కంట్రోల్ చేసుకుంటామంటే మనం ఎప్పుడు కీర్తనలో పార్టిసిపేట్ చేస్తాం, భగవన్ నామాలు తీసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఏది లేకుండా మైండ్ ఉంటదా? మామూలుగా మెడిటేషన్ చేసినా కూడా మనం ఏ ఆలోచన లేకుండా ఉంటదా మైండ్? ఉండదు, ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి వస్తది. ఏదో ఒకటి వస్తది. అది ఈజీగా ఉంటదా? లేకపోతే భగవంతుడి మీద ధ్యానంతో, అంటే మనకి ఒక డైరెక్షన్ అనేది ఉందన్నమాట. భగవంతుడి మీద ధ్యానంతో మనం నామస్మరణ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటదా? మనకి ఏ ఆలోచన లేకుండా సైలెంట్ గా కూర్చోవాలంటే మైండ్ ఈజీగా ఉంటదా? అస్సలు కూర్చోలేమాట. అదే భక్తి యోగమే మనం ఇది అనిపిస్తుంది. అదే భక్తి యోగ. అస్సలు భక్తి యోగ అంటే మనం అన్ని చేస్తాము, యాక్టివిటీ చేస్తాం, చేస్తాము, ప్రసాదం కూడా తీసుకుంటాం మనం. కానీ తీసుకుంటాము. అంటే మనం ఫుడ్ తీసుకుంటాము కానీ ప్రసాదమే తీసుకుంటాం అన్నమాట. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే అష్టాంగ యోగాలో వాళ్ళు అన్ని తినరు, ఏదో చాలా హైయెస్ట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటది అనమాట వాళ్ళకి. మనకి అన్ని చూస్తాం గానీ ఏమి తినలేము. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే మీరు ఏది పడితే అది తినొద్దు, భగవంతుడికి సమర్పించి ప్రసాదం తీసుకోండి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించండి, మీరు ఆ సెన్స్ కంట్రోల్ కూడా హైయెస్ట్ ఎంగేజ్మెంట్ మీద పెట్టండి అంటున్నారు. అసలు ఏ ఎంగేజ్మెంట్ లేకుండా సెన్సెస్ అనేవి ఉండలేవు అనమాట. అది చాలా టఫ్. సో వాళ్ళు కూడా లాస్ట్ కి రియలైజ్ అయ్యేది భగవంతుడినే రియలైజ్ అవుతారు, భగవంతుడి దగ్గరికే వస్తారనమాట. అంత స్ట్రిక్ట్ పాత్లో, అంత కష్టమైన దారిలో వెళ్ళి భగవంతుడిని చేరుకోవడం ఈజీయా? లేకపోతే మనం ఈజీ పాత్, భక్తి పాత్లో వెళ్ళి భగవంతుడిని చేరుకోవడం ఈజీ కదా? సో మనం భక్తి యోగాలో జ్ఞాన యోగా చేస్తాము, అంటే మనం స్క్రిప్చర్స్ రీడింగ్ చేస్తాం, అంటే జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము. ఇంకా కర్మయోగా చేస్తున్నాం, అంటే మనం మన మన డ్యూటీ మనం చేసుకుంటాం, మన ప్రిస్క్రైబ్ డ్యూటీ. మనం వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయి మనం వెళ్ళి తపస్సు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏవైతే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉన్నాయో మన ఫ్యామిలీని మనం బాగా చూసుకుంటాం, పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసుకుంటాం, వాళ్ళని భక్తులుగా మార్చుకుంటాము, డివోషనల్ సర్వీస్ చేసుకుంటాము. మనం ఏది చేసినా భగవంతుడి కోసం చేసాం. మనకి భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు కాబట్టి మనం ఈ జన్మని సార్థకత చేసుకోవాలంటే మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, మన చుట్టుపక్కల వాళ్ళని భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. మనం ఏ చేసినా ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలన్నమాట. దానివల్ల భగవంతుడికి ఏం లాభం ఉంటుందో లేదో తెలియదు కానీ మనకైతే లాభం ఉంటుంది. ఏంటంటే మన కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాం. సో భగవంతుడికి ఏం లాభం ఉంటదంటే భగవంతుడు మన నుంచి ఆశించేది ఓన్లీ ప్రేమ అన్నమాట. ప్రేమ భక్తిని ఆశిస్తారనమాట ఆయన. సో ఆయన, ఎందుకంటే మనకి మనం ఏది సమర్పించినా భగవంతుడికి ఆయన నుంచి వస్తేనే మనం సమర్పించగలం కదా, మనం క్రియేట్ చేయగలం, ఏదన్నా చేయలేం కదా. సో అలానే మనం భక్తి యోగా చేస్తున్నామంటే మనం జ్ఞాన యోగా కూడా చేస్తున్నట్టే ప్యారలల్ గా. కాకపోతే భక్తి యోగా మనం భగవంతుడి కోసమే చేస్తాం అన్నమాట. ఈ జ్ఞాన యోగాలో జ్ఞానం ఎందుకు సంపాదిస్తారంటే భక్తి చేయడానికి సంపాదించరు. వాళ్ళు గొప్పగా అనుకోవడానికి, వాళ్ళు ఏదో ఇంక్విజిటివ్ గా ఇదేదో తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో దాంతో చేస్తారు, లేదంటే దాని నుంచి పేరు సంపాదించాలని చేస్తారు, రకరకాలుగా చేస్తారు అనమాట జ్ఞానం. కానీ మనం భగవంతుడిగా తెలుసుకోవడానికి, మనం మన భగవత్ ప్రేమ పునరుద్ధరించుకోవడానికి మనం ఈ జ్ఞానాన్ని సంపాదిస్తాం అనమాట. ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకోవాలి, భగవంతుడు చెప్పినట్టు పాటించాలి, కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని మనం చదువుకుంటాం అనమాట. కానీ జ్ఞానయోగా చేసే వాళ్ళకి ఏంటంటే తెలుసుకోవాలనే ఆసక్తితో చేస్తారు, లేదంటే పేరు తెచ్చుకోవాలి, నేను ఇంత జ్ఞానినని నిరూపించుకోవడానికి చేస్తారు, అలా చేస్తారు అనమాట. మాతాజీ చాలా చక్కగా వివరించారు. ఇదైతే మాకు అంతగా జ్ఞానం అయితే లేదు. చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, ఏదో మా క్లాసులు వింటున్నాము, ఏదో చేయగలం, కానీ అంత కాదు. అందుకు జ్ఞాన యోగం లేదు భక్తి యోగము అవ్వదు అని ఒకరిద్దరు అన్నారు. అయితే రానిది మనకు తెలియంది ఎంతవరకు వెళ్ళిపోగలం? ఒకటి 2 సంవత్సరాలు కృష్ణ చైతన్యంలో వచ్చేసరికి మాకు జ్ఞానం వచ్చింది అనుకోవడం కూడా మాది పొరపాటే. అదేం కాదు. అది అలా 10 ఏళ్ళున్నా వాళ్ళ జ్ఞానం ఉన్నది అనుకోవడం కూడా పొరపాటే. అది ఎప్పుడంటే దివ్య జ్ఞానం అంటే రావాలంటే అన్ని శాస్త్రాలు చదివి అన్ని రకాలు ఉండి మీరన్నట్టు ఈ భక్తి, ఇవి అష్టాంగ యోగాలు ఇవన్నీ చేయలేము. హరినామ సంకీర్తన చేసేసరికి మనసు 10 విధాలుగా వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ గా చేస్తున్నామని చెప్పలేము. అలాంటిది ఇవన్నీ చెయ్యాలంటే మన వల్ల కాదు. అయ్యో మేము చేసింది కరెక్టా కాదని బాగా వివరణిచ్చారు. అందరికీ మంచిదని. చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అందరం తెలుసుకున్నాం మాతాజీ దీని గురించి కూడా. మాకు ఇదే డౌట్ ఉండే.
ఓకే. అందరికీ ఉంటుంది మాతాజీ. అండ్ జ్ఞానం కూడా మనం ఇప్పుడు ఎన్ని జన్మల నుంచి మనం దూరం అయిపోయామో తెలీదు. ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చదవంగానే మనకు అన్ని అర్థమైపోతాయి అని కూడా ఉండదు మాతాజీ. అండ్ ఇప్పుడు మనం మెటీరియల్ గా అయితే మనం ఇప్పుడు భౌతికంగా చూసుకుంటే గనక మనం ఇప్పుడు ఈ జన్మలో పిహెచ్డి సైంటిస్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ సైంటిస్ట్ అవుతామా? మళ్ళీ ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిందే కదా. కానీ భక్తి మాత్రం అలా ఉండదంట. కొంతమంది ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతారు, మీరు చూసే ఉంటారు. కొంతమంది వచ్చిన సంవత్సరంలోనే ప్రీచర్స్ అయిపోతారు, లేదంటే 2 ఏళ్లకే బాగా వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తది. జస్ట్ లైక్ దట్ రాదు వాళ్ళకి. ఎయిదర్ మెర్సీ ఆఫ్ వైష్ణవాస్ ఉండాలి, లేదంటే వాళ్ళు పూర్వజన్మలో చాలా చేసి ఉంటారు, అందుకే వాళ్ళకి తొందరగా అర్థమవుతుందని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట మనం. కొంతమంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా కూడా మేమేంటి ఇంకా ఇక్కడే ఉన్నాం, మేము సరిగ్గా జపం చేయలేకపోతున్నాం అంటే ఇంకా ట్రై చేస్తున్నారు అనమాట. వాళ్ళు మేబీ ఈ జన్మలోనే స్టార్ట్ చేశారేమో, అలా కూడా ఉండొచ్చు. సో మనం ఎవరి గురించి మనం కంపారిజన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, వాళ్ళు మనకన్నా తర్వాత వచ్చారు, ఇలాంటివి కూడా అనుకోకూడదు. ఎవరి దారి వాళ్ళదే, మనం మనతోనే కంపేర్ చేసుకోవాలన్నమాట. ఈ రోజు నేను ఇక్కడ వరకే ఉన్నాను, నేను కూడా ప్రయత్నించాలి భగవంతుని తెలుసుకోవడానికి, భక్తి చేయడానికి. ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయొచ్చు. సో మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, భక్తి మార్గం అనేది మనం ముందు జన్మల్లో ఎక్కడ స్టాప్ చేస్తామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంట. భౌతిక జ్ఞానం లాగా కాదనమాట. సో భౌతికంగా నేను ఈ రోజు పెద్ద సైంటిస్ట్ ని, నేను నెక్స్ట్ జన్మలో కూడా సైంటిస్ట్ అవుతా అవ్వదు, అది అవ్వదు అనమాట. మళ్ళా మీరు ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేయాల్సిందే, మళ్ళీ అవన్నీ చదువుకోవాల్సిందే. సో దానికి భౌతిక జ్ఞానానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆ డిఫరెన్స్ కూడా ఉంటుందన్నమాట. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ఇంకెవరికైనా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఇక్కడతో క్లోజ్ చేద్దాము, రేపు కంటిన్యూ చేద్దాం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. जगद्गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय.